థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే మత్స్యకారుల పట్ల మన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపిన ప్రేమను వారు కూడా అంతే అత్యద్భుతంగా మన అందరికీ చూపించడానికి ఒక ప్రదర్శన రూపంలో మన మధ్యకు వచ్చేస్తున్నారు. సో మరి ఆ మత్స్యకారులను వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ చక్కటి ప్రదర్శనను మాకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన వేదికని మన జన సైనికులని మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి మన నాయకులు క్లుప్తంగా 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకొని ప్రసంగించాలని కోరుచున్నాం. శ్రీ తుమ్మల బాబు గారు వారిని వచ్చి ప్రసంగించాల్సింది కోరుచున్నాం. తుమ్మల బాబు గారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. సెప్టెంబర్ 2వ తేదీన పుట్టింది ఒక ఉప్పెన. ఆ ఉప్పెనే ఉప్పొంగుతూ తుప్పుపట్టిన రాజకీయాల తప్పుల్ని తుడిచేస్తూ చల్లని నీటిగా మారి మనందరి దాహార్తిని తీరుస్తోంది. కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చేమో, కానీ రావడం మాత్రం అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రులైనటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ ఆవిర్భావ సభలు జరుపుకుంటూ ఇది 12వ ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సభ పేరే జయకేతనం అనేటువంటిది నామకరణం చేసుకుని ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎంత పెద్ద సభా వేదిక ఏర్పాటు చేసుకుని మంత్రులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మన జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఇంతమంది పెద్దల మధ్య ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మనమందరం కూడా పెద్దలు మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే గడిచిన 11 ఆవిర్భావ సభలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జరిపితే ఏదైతే మొన్నటి వరకు